ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చెట్టు డిఎస్సికి సన్నద్ధమైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్వి రాయుడు. ప్రేమైన మిత్రులారా, మనం గత క్లాస్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రశ్నపత్రాన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో వచ్చినటువంటి మెథడాలజీ బిట్స్ ఎలా ఉన్నాయనే విషయాన్ని చర్చిస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పటికీ మ్యాక్సిమం అన్ని పేపర్స్ అయిపోయినాయి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. చివరగా పీజీటీ కామర్స్లో ఉన్నటువంటి సోషల్ మెథడాలజీ బిట్స్ని అనాలిసిస్ చేస్తున్నాం. దీనికి సంబంధించి గత క్లాస్లో మనం పార్ట్ 1లో 20 బిట్స్ గురించినటువంటి విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు రిమైనింగ్ 20 బిట్స్ గురించి ఆ విషయాలు తెలుసుకుందాం. ఇవన్నీ ఎందుకంటే ఫ్రెండ్స్, ఇవి మనకి నెక్స్ట్ వచ్చేటువంటి తప్పనిసరిగా మనకి 2026లో ఏపీలో డిఎస్సి రావడానికి అవకాశం ఉంది, అలాగే తెలంగాణలో డిఎస్సి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే గత డిఎస్సిలో మరి త్రుట్లో తప్పినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచడానికి, మెథడాలజీలో బిట్స్ పట్ల ఎలా వస్తాయనే విషయాన్ని అవగాహన చేయడానికి చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీ యొక్క రెగ్యులర్ టైం టేబుల్లో మీకు యూజ్ అవుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, మనం క్లాస్లోకి వెళ్దాం. సో ఇది మనకు తెలిసింది 18th జూన్ 2025 మనకి ఏపీలో జరిగినటువంటి 18th జూన్ 2025 ఏపీలో జరిగినటువంటి 2025లో ఏపీలో జరిగినటువంటి డిఎస్సి పీజీటీ కామర్స్ పేపర్ అనమాట. పీజీటీ కామర్స్లో మనకి టీజీటీ కానీ పీజీటీ కానీ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా జాగ్రఫీ కానీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, అలాగే కామర్స్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, అలాగే పీజీటీ సోషల్ స్టడీస్, టీజీటీ సోషల్ స్టడీస్, వీటిలో తప్పనిసరిగా మనకి ఏపీలో అయితే 20 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో చాలా ప్రాముఖ్యంగా మనకి గురుకుల ఎగ్జామినేషన్స్లో మనం తీసుకుంటే 100 మార్కులకి మనకి మెథడాలజీ పేపర్ ఉందనే విషయాన్ని మనం గమనించాలి. తెలంగాణ అభ్యర్థులు కూడా 100 మార్కులకి మెథడాలజీ పేపర్ ఉంది. సో అంటే మెథడాలజీకి ఒక ప్రత్యేకమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర ఇవ్వడం జరిగింది. అయితే ఏపీలో మాత్రం 20 మార్క్స్కే ఉంది, 40 బిట్స్ ఇవ్వడం జరిగింది. గతంలో మనం 20 బిట్స్ గురించినటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. రైట్, ఇక్కడ చూద్దాం 181 క్వశ్చన్ చూద్దాం. 181 క్వశ్చన్, ద ఫస్ట్ స్టెప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. సమస్య పరిష్కార పద్ధతిలో మొట్టమొదటి సోపానం ఏందని చెప్పేసి అడిగాడు. సమస్య పరిష్కార పద్ధతి మనకి ఎక్కడి నుంచి వచ్చింది? వ్యవహారిక సత్తావాదం నుంచి రావడం జరిగింది. దీనికి ఆద్యుడు జాన్ డ్యూయీ అని చెప్పి చెప్పుకోవచ్చు. సమస్య పరిష్కార పద్ధతి అనేది ఒక శిక్షణా కార్యక్రమం, విద్యార్థులకి హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద టోటలీ ఫోకస్ ఆన్ ది హౌ టు ట్రైనింగ్ టు స్టూడెంట్స్ టు హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. సో తరగతి గదిలో సమస్యను ఎలా పరిష్కరించాలనే దాని గురించి అటువంటి విషయాల మీద ఫోకస్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ ఏంటని అడిగాడు, డేటా కలెక్షన్ ఇది ఉండదు ఫస్ట్ తప్పనిసరిగా. డిఫైన్ ద ప్రాబ్లం అన్నాడు, అలాగే రికగ్నైజ్ ద ప్రాబ్లం అన్నాడు, అలాగే అనలైజ్ ద ప్రాబ్లం అన్నాడు. ఫస్ట్ సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, సమస్యను విశ్లేషించడం. ఓకే, ఇది ఫస్ట్ అయితే, ఇది రెండోది, ఇది మూడో సోపానం అవుతుంది. సమాచారాన్ని సేకరించడం, సమాచారాన్ని అన్వయించడం, తాత్కాలిక పరిష్కార మార్గాలు, ప్రాకల్పన నిర్మాణం, ఓకే, విద్యావాదుల ఎంపిక. ఇట్లా మనకి దీంట్లో 9 రకాల సోపానాలు అనేవి దీంట్లో ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్గా దీనికి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. రికగ్నైజ్ ద ప్రాబ్లం, సమస్యను గుర్తించడం, సమస్య నిర్వచించడం, డిఫైన్ ద ప్రాబ్లం, సమస్య నిర్వచించడం, సమస్యను విశ్లేషించడం, ఇది మూడో స్టెప్ అనమాట. దీంట్లో 9 రకాల స్టెప్స్ ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి మనకి జాన్ డ్యూయీ సమస్య పరిష్కార పద్ధతి సోపానాల గురించి మనకు ప్రధానంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 182 క్వశ్చన్ చూద్దాం. సో నంబర్ ఆఫ్ ఈ ఇన్ రోగర్ బేబీ టీచింగ్ మెథడ్. ఇక్కడ మనకి ముఖ్యంగా కన్స్ట్రక్టివ్ లెర్నింగ్లో చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. కన్స్ట్రక్టివ్ లెర్నింగ్లో ప్రధానంగా మనకి ఎలాగ లెసన్ చెప్పాలనే దానికి సంబంధించి రకాల విద్యావేత్తలు డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగించారు. 5E మోడల్ ఉపయోగించారు, అలాగే 7E మోడల్ ఉపయోగించారు, 9E మోడల్ ఉపయోగించారు. ఇట్లా మనకు అనేక రకాల మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట. దీంట్లో అత్యంత ప్రాచుర్యమైనటువంటి పాపులర్ మెథడ్ ఇస్ రోగర్ బేబీ ప్రపోజ్ చేసినటువంటి 5E మోడల్. 5E మోడల్ వాజ్ ప్రపోజ్డ్ బై ద రోగర్ బేబీ. ఇట్స్ ఎ వెరీ పాపులర్ మెథడ్ ఇన్ కన్స్ట్రక్టివ్ లెర్నింగ్. ఓకే, హియర్ మరి 5E మోడల్లో ఏమున్నాయి అని చెప్పేసి అంటే, ఫస్ట్ది ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేషన్.
ఇవి దీంట్లో ఫస్ట్ ఉన్నటువంటి 5ని మనం 5V మోడల్ అని చెప్పేసి అంటాం. సో కాబట్టి ఈ కన్సెప్ట్ లెర్నింగ్లో లెసన్ ఎలా చెప్పాలి దానికి సంబంధించి ఈ రోగర్ బేబీ చెప్పడం జరిగిందనమాట. ఈ 9 అనేది దేనికి సంబంధించి మనకి సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు మనం తీసుకుంటే 9 ఉన్నాయి. 6 అనేవి ప్రాజెక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి సూత్రాలు, మనకి ప్రధానంగా 6 రకాల సూత్రాలు అనేవి మనకు ప్రధానంగా ఉండటం అనేది జరిగింది ఫ్రెండ్స్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అబ్స్ట్రాక్ట్ మ్యాప్ అన్నాడు. మ్యాప్లో నుంచి అనమాట. అబ్స్ట్రాక్ట్ మ్యాప్, అమూర్త రేఖా చిత్రం అంటాం. అమూర్త రేఖా చిత్రం అని చెప్పేసి అంటాం. దీన్ని అంటాం పిక్టోరియల్ గ్రాఫ్నా, లైన్ గ్రాఫ్నా, పై గ్రాఫ్నా, బార్ గ్రాఫ్నా. బార్ గ్రాఫ్ అంటే మనకి ఇలా ఉంటుంది అనమాట, బార్స్ ఉంటాయి, దీన్ని బార్స్ ఉంటాయి. అలాగే పై గ్రాఫ్ అంటే ఓకే ఈ విధంగా ఉంటుంది. లైన్ గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది. పిక్టోరియల్ గ్రాఫ్ అంటే మనకి సంబంధిత విషయాన్ని కొన్ని చిత్రాల ద్వారా మనకు తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్నే చిత్రాల ద్వారా తెలియజేస్తే దీన్నే మనం అమూర్త రేఖా చిత్రం అని చెప్పేసి అంటాం. దీన్నే పిక్టోరియల్ బ్లాక్ అంట. ఇక్కడ మనకి మన దీంట్లో ఉన్న సమాచారం తెలుసుకుంటే కొన్ని రకాల సింబల్స్ని మనం ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సింబల్స్ ద్వారా మన విషయాన్ని గ్రహించుకోవడానికి మ్యాప్లను యూజ్ అవుతుంది. అందుకే దీన్ని ఏమన్నామంటే ఓకే అబ్స్ట్రాక్ట్ మ్యాప్ అని కూడా అమూర్త రేఖా చిత్రం అంటే చిత్రాల ద్వారా మనము సమాచారం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే లైన్ గ్రాఫ్ ఎక్కడ ఉపయోగిస్తాడు? టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ ద 2 థింగ్స్ అనమాట. టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ ది ప్రైస్ అండ్ డిమాండ్. సో టు షో దట్ డిఫరెన్సెస్ వీ కెన్ యూజ్ ది లైన్ గ్రాఫ్. సో పై గ్రాఫ్ ద షోస్ ది రిజల్ట్ ఇన్ పర్సంటేజ్లో మనకు చెప్పడానికి పై గ్రాఫ్ ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే బార్ గ్రాఫ్ అనేది ద ప్రొడక్షన్, ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ అండ్ డిక్రీజ్ ద ప్రొడక్షన్లో పెరుగుదల తగ్గుదల గురించి చెప్పడానికి మనం బార్ గ్రాఫ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి మనకి టీచింగ్ ఎయిడ్స్లో గ్రాఫ్లో నుంచి వచ్చిందనమాట. నెక్స్ట్ తీసుకుంటే ఇన్ మైక్రో టీచింగ్ అన్నాడు. ఇక్కడ స్పెసిఫిక్గా వచ్చేసాడు మైక్రో టీచింగ్ అని. టైం డ్యూరేషన్ అన్నాడు. టైం డ్యూరేషన్ ఇన్ మినిట్స్ పర్ స్టూడెంట్ టీచ్ మైక్రో లెసన్ ఈజ్. ఒక సూక్ష్మ ప్రణాళిక మనం తయారు చేస్తున్నప్పుడు మైక్రో టీచింగ్ టైం ఎంత ఉంటుంది అంటే 5 to 10 minutes ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 5 to 10 minutes అనేది మైక్రో టీచింగ్ సంబంధించినటువంటి టైం అనేది ఉంటుందనే విషయం తెలిసింది. ఇక్కడ 15 to 20 minutes, 20 to 25, 10 to 15, 5 to 10 అంటే 5 to 10 minutesలో ఒక చిన్న పాఠాన్ని తీసుకుని 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో విద్యార్థులకి తన ఎదురుగా ఉన్నటువంటి 5 నుంచి 10 మంది విద్యార్థులకి ఉపాధ్యాయుడు ట్రైనింగ్ టీచర్ ఏం చేస్తాడు, ఇక్కడ ఉండి లెసన్ని టీచ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మైక్రో టీచింగ్ క్లాస్ రూమ్ అని కూడా చెప్తాం అనమాట. ఈ విధంగా 5 to 10 members మధ్య 5 to 10 minutesలో ఒక చిన్న టాపిక్ తీసుకొని ఓకే తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి దాన్ని మనం మైక్రో టీచింగ్ అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. రైట్, సో ఆన్సర్ 4. నెక్స్ట్, అకార్డింగ్ టు కోబన్ అబ్జర్వేషన్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ లెర్నింగ్ త్రూ లిజనింగ్ ఈజ్. ఇక్కడ మనకి కోబన్ కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ సెన్సార్ ఆర్గాన్స్ అనమాట. హౌ సెన్సార్ ఆర్గాన్స్ రిసీవ్ ద నాలెడ్జ్. సెన్సార్ ఆర్గాన్స్ అనేవి ఏ విధంగా నాలెడ్జ్ని రిసీవ్ చేసుకుంటే హౌ మచ్ దే రిసీవ్ ద నాలెడ్జ్. టు ఫైండ్ అవుట్ దట్ కోబన్ కండక్ట్ ద ఎక్స్పెరిమెంట్ ఇన్ 1968. So based on the experiment, so he concluded the results, given the results like that. See, taste, touch, smell, hear, see. Taste 1%, 1.5%, 3.5%, 11%, 83%. లెర్నింగ్ జరిగిందని చెప్పాడు అనమాట. కోబన్ చెప్పింది ఏంటంటే మనకి ఉన్నటువంటి సెన్సార్ ఆర్గాన్స్లో ఇలా లెర్నింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి కోబన్ చెప్పడం జరిగింది. ఇక్కడ అడిగింది ఏంటి, లిజనింగ్ అంటే వినటం ద్వారా జరిగేటువంటి అభ్యాసం ఎంత అని చెప్పేసాడు. వినటం ద్వారా హౌ మచ్ స్టూడెంట్స్ ఎక్వైర్ ద నాలెడ్జ్. వినటం ద్వారా ఎంత జరుగుతుంది, హియర్ వినటం ద్వారా 11% జరుగుతుంది. ఎక్కడుంది 11% చూడండి, 11% జరుగుతుంది. 83% టు సీ, 3.5% టచ్ స్మెల్, 1.5% టచ్. ఇదనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. అనేక సందర్భాల్లో కూడా మనం అడగడం అనేది జరిగింది. సో వినటం ద్వారా మనకి 11%, ఎక్కువ దేంతో జరుగుతుందంటే చూడటం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడికి ఈ సెన్సార్ ఆర్గాన్స్ సంబంధించినటువంటి ఒక అవగాహన అనేది ఉపాధ్యాయుడికి తప్పనిసరిగా ఉండాలన్నమాట. ఈ ద లైన్ డివైస్ యూజ్డ్ టు present total earth surface or part with reduced measurements is.
రెడ్యూస్డ్ మెజర్మెంట్స్ ఈజ్ భూమి మీద ఉన్నటువంటి వివిధ రకాల అంశాలని తగ్గించి ఒక ఫ్లాట్గా చూపించేటువంటి సాధనం ఏందని చెప్పేసి అడిగారు అన్నమాట. ఫస్ట్ మనం తీసుకుంటే తప్పనిసరిగా మనం గ్లోబ్ ఇవ్వాలి, గ్లోబ్కి ప్రయారిటీ ఇవ్వాలి. గ్లోబ్ లేకపోతే తప్పనిసరిగా మనం మ్యాప్కి ఇవ్వాలి, గ్లోబ్ మ్యాప్కి ఇవ్వాలి. ఇక్కడ మోడల్ అన్నాడు, చార్ట్ అన్నాడు, మ్యాప్ అన్నాడు, గ్రాఫ్ అన్నాడు. తప్పనిసరిగా మనం దేనికి ఇవ్వాలి, ఇక్కడ మ్యాప్ అనే దానికి ఇవ్వాలి. మ్యాప్ అనేది మనకి భూమి మీద ఉన్నటువంటి రకాల ప్రదేశాలని తగ్గించి చూపడానికి మనకి చాలా యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో మ్యాప్. చార్ట్స్ ఎందుకు ఉపయోగపడతాయి, సమాచారాన్ని ఎక్కువగా ఉన్న సమాచారం తక్కువలో ప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతుంటాయి. ఓకే, గ్రాఫ్స్ అనేవి కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి సమాచారాన్ని గ్రాఫ్స్ అనేవి మనకి యూజ్ అవుతుంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ టీచింగ్ మెథడ్ అని ఎవరు చెప్పారు? సమస్య పరిష్కార పద్ధతి ఒక రకమైనటువంటి బోధనా పద్ధతి అని చెప్పేసి ఎవరు చెప్పారంటే జాన్ డ్యూయి. ఇందులో అనేక సమస్యల్ని అనేక చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తూ ఒక పెద్ద సమస్యను పరిష్కరించడం అనేది జరుగుతుందని చెప్పేసి జాన్ డ్యూయి చెప్పడం అనేది జరిగింది. కిల్పాట్రిక్ దేనికి సంబంధించింది? ఈయన ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. స్టీవెన్సన్ ఈయన కూడా ప్రాజెక్ట్ పద్ధతిలో డెఫినేషన్ చెప్పాడు. బల్లార్డ్ వీళ్ళు కూడా ప్రాజెక్ట్ పద్ధతిలో డెఫినేషన్ చెప్పాడు. బల్లార్డ్ పాఠశాల వాతావరణంలో దిగుమతి చేసుకోబడిన సామాజిక అంశం ప్రాజెక్ట్ బల్లార్డ్ చెప్తే, సహజ సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపం ప్రాజెక్ట్ స్టీవెన్సన్ చెప్తే, సాంఘిక పరిసరాల్లో హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా పూర్తి చేసిన కార్యక్రమం ప్రాజెక్ట్ అని చెప్పేసి కిల్పాట్రిక్ చెప్పడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చేటువంటి ఆప్షన్స్ అన్ని కూడా మెథడాలజీకి సంబంధించిన ఆప్షన్సే ఇస్తారు ఎక్కువ. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి అంశం పట్ల మనం ఒక అవగాహన అనేది పెంచుకుంటే సులభంగా మన మెథడాలజీలో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇన్ దిస్ మెథడ్ లెర్నింగ్ జనరలైజ్ కాన్సెప్ట్స్ ఫ్రమ్ జనరల్ టు ఓకే స్పెసిఫిక్ అన్నట్టు. ఇక్కడ స్పెసిఫిక్ టు జనరల్ వెళ్తే ఇది ఇండక్టివ్ మెథడ్ అని చెప్పేసి అంట. ఇండక్టివ్. అలాగే జనరల్ టు స్పెసిఫిక్ వెళ్తే దీన్ని డిడక్టివ్ మెథడ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో ఇక్కడ జనరల్ టు స్పెసిఫిక్ వెళ్తుంది కాబట్టి దీన్ని డిడక్టివ్ మెథడ్, నిగమనాత్మక దృక్పథం అని చెప్పేసి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనేక ప్రదేశాలు ఎత్తైన ప్రదేశాలను చూసి ఎత్తైన ప్రదేశాలు చల్లగా ఉంటాయని చెప్తేనేమో అది ఇండక్టివ్ మెథడ్. ఎత్తైన ప్రదేశాలు చల్లగా ఉంటాయనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని అనేక ఉదాహరణలు పరిశీలించి చెప్తే దాన్ని డిడక్టివ్ మెథడ్ అని చెప్పేసి అంటాం. విశ్లేషణ పద్ధతి అంటే సమస్య అనేక భాగాలు విడగొట్టి అధ్యయనం చేయడం, వాటిని కలపడం, దాన్ని సింథటిక్ మెథడ్ అని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా మనకి దేంట్లో వస్తాయంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో మనము దీనికి సంబంధించినటువంటి విషయాల్ని మనం డిస్కస్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ వన్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ZPD ఇంట్రడ్యూస్డ్ బై చాలా ఇంపార్టెంట్ ZPD ఇంట్రడ్యూస్డ్ బై ఏంటి ZPD ఏంటి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే లెర్నింగ్ అనేది ఎలా జరుగుతుంది, లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఎలా జరుగుతుంది అనే దానికి సంబంధించి వైగోట్స్కి అనేటువంటి ఆయన రూపొందించినటువంటి ఒక విధానం అనమాట ZPD అనేది. సో దీంట్లో పిల్లవాడు స్వయంగా ఎంత నేర్చుకుంటాడు, ఇతరుల ద్వారా టీచర్తో గైడెన్స్, విత్ హెల్ప్ ఆఫ్ ద గైడెన్స్ హౌ మచ్ స్టూడెంట్స్ కెన్ లెర్న్ ద లాంగ్వేజ్, హౌ మచ్ స్టూడెంట్స్ కెన్ ఇంప్రూవ్ ద లాంగ్వేజ్ విత్ హెల్ప్ ఆఫ్ ద గైడ్ టీచర్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ద పీర్. సో కాబట్టి ఈ విధంగా మన సెల్ఫ్ కంటే విత్ హెల్ప్ ఆఫ్ ద గైడ్ టీచర్, విత్ హెల్ప్ ఆఫ్ ద పీర్ ద్వారా ఎక్కువ లెర్నింగ్ జరుగుతున్నటువంటి విషయాన్ని చెప్పడానికి ఈయన జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది లాంగ్వేజ్ లెర్నింగ్ సంబంధించినటువంటి స్కిల్స్ని డెవలప్ చేయడానికి సంబంధించింది. ఇది చెప్పింది ఏమంటే వైగోట్స్కి తీసుకొచ్చాయి అనమాట. సో పీర్ ద్వారా కానీ టీచర్ ద్వారా కానీ ఎంత నేర్చుకుంటున్నాడు, సెల్ఫ్గా నేర్చుకుంటున్నాడా లేక పీర్ ద్వారా టీచర్ ద్వారా ఎక్కువ నేర్చుకుంటున్నాడా, దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఒక ప్రయోగపూర్వకంగా తెలియజేస్తే దాన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. జాన్ పియాజే గురించి మనకు తెలుసు కదా, కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి జాన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్లో 4 స్టేజెస్ గురించి మనం ప్రధానంగా చెప్పడం జరిగింది. జాన్ డ్యూయి గురించి చెప్పడం జరిగింది. జాన్ డ్యూయి మనకి ముఖ్యంగా ప్రాగ్మాటిజం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్ మెథడ్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ కానీ చాలా చెప్పాడు. కిల్పాట్రిక్ గురించి కూడా ఆయన ప్రాజెక్ట్ మెథడ్ గురించి కూడా ఆయన డిస్కస్ చేయడం అనేది జరిగింది అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ సైకాలజీ సంబంధించినటువంటి బిట్ ఇది. నెక్స్ట్, హర్రీ గామిసన్, కలెన్బక్, కేత్ ఎక్సన్ కండక్టెడ్ రీసెర్చెస్. ఇక్కడ మనకి ప్రధానంగా హర్రీ గామిసన్, కలెన్బక్, కీత్ ఎక్సన్ కండక్ట్ ద రీసెర్చ్ దేనికి సంబంధించింది అంటే ఇది మైక్రో టీచింగ్ సంబంధించింది. మైక్రో టీచింగ్లో వీళ్ళు ప్రయోగాలు చేశారు. మైక్రో టీచింగ్ రైట్.
మరి ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే హర్రీ గామిసన్ ఏం చేశాడు అంటే, హర్రీ గామిసన్ ప్రధానంగా మనకి ఏం చేశాడంటే, ఇక్కడ ఈయన హర్రీ గామిసన్ మనకి మైక్రోటీకి సంబంధించినటువంటి ఒక స్కేల్ని ఈయన ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. ఒక స్కేల్ని ప్రిపేర్ చేశాడు. ఓకే, అలాగే మనకి కలెన్బర్గ్ అనేటువంటి ఆయన కూడా ఏం చేశాడంటే, మనకి ప్రధానంగా ఈ యొక్క వీళ్ళని కంట్రోల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్గా మనకి డివైడ్ చేసి ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే ఒక కంట్రోల్ గ్రూప్ అనమాట, ఎక్స్పెరిమెంట్ గ్రూప్లో స్కిల్స్ ఉన్న పర్సన్స్ టీచ్ చేస్తారు. అలాగే కంట్రోల్ గ్రూప్లో స్కిల్స్ లేనటువంటి వ్యక్తిని టీచ్ చేస్తారు. తద్వారా రిజల్ట్ అనేది ఎలా ఉందనే దానికి సంబంధించి కీత్ ఎక్సన్ కూడా ఇక డెమోన్స్ట్రేషన్ లెసన్ గురించి చెప్పారు. అసలు ఫస్ట్ ఈ యొక్క మైక్రో టీచింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది కీత్ ఎక్సన్ అనేటువంటి వ్యక్తి అనమాట. ఇక్కడ అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రాబర్ట్ అండ్ బుష్ అండ్ డ్వైట్ ఎలన్ అనేటువంటి ప్రొఫెసర్స్ దగ్గర పిహెచ్డి చేసినటువంటి కీత్ ఎక్సన్కి వచ్చినటువంటి ఒక థాట్ ద్వారా మనకు మైక్రో టీచింగ్ అనేది 1963లో ఇది ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా హర్రీ గామిసన్, కలెన్బర్గ్, కీత్ ఎక్సన్ వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల ప్రయోగాలు చేయడం జరిగింది. మన భారతదేశంలో ముఖ్యంగా దీనికి సంబంధించి కేస్లో ప్రయోగాలు జరిగింది. కేస్ అనమాట, సెంటర్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ ఎడ్యుకేషన్, ఇది బరోడా యూనివర్సిటీలో ఉంటుందన్నమాట. దీంట్లో ఎక్కువ ప్రయోగాలు జరిగింది. ఇది మైక్రో టీచింగ్ సంబంధించి. మైక్రో టీచింగ్ అంటే తెలుసు కదా, జనరల్ టీచింగ్ మనం మైక్రో టీచింగ్ అంటాం. అలాగే టీమ్ టీచింగ్ అంటే ఇద్దరు లేక అంతమంది ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక లెసన్ చెప్తే దాన్ని టీమ్ టీచింగ్ అంటాం. నెక్స్ట్, ద కలర్ యూజ్డ్ టు ఇండికేట్ ప్లేస్ 500 to 1000 meter హై దాన్ మీన్ సీ లెవెల్ మ్యాప్లో 500 to 1000 మధ్య ఉన్నటువంటి దాన్ని ఏ కలర్తో చూపుతారని చెప్పేసి అంటే, సో మనకి అప్ టు 0 దాకా సీ లెవెల్, మనకి 0 దాకా సర్ఫేస్ ఆఫ్ ది సీ మనకి బ్లూ కలర్లో చూపిస్తారు. 0 to 500 వచ్చేలకి డార్క్ గ్రీన్లో చూపిస్తారు. 5000 to 1000 వచ్చేలకి లైట్ గ్రీన్లో చూపిస్తారు అనమాట. 10,000 to 2000 వచ్చేలకి మనకి ఎల్లోలో చూపిస్తారు. 2000 to 5000 వచ్చేలకి లైట్, 5000 to 10,000 వచ్చేలకి మనకి డార్క్. ఇక్కడ మనకి తీసుకున్నట్టయితే డిఫరెంట్ కలర్స్ అనమాట. 0 to 500 సర్ఫేస్ వచ్చేలకి బ్లూ కలర్, 0 to 500 ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ, పసుపు రంగు, లేత గోధుమ, ముదురు గోధుమ, ఇట్లా మనం చూపిస్తారు. ఇక్కడ 500 to 1000 అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి 500 లైట్ గ్రీన్లో చూపిస్తాం. లైట్ గ్రీన్ అంటే ఇక్కడ డార్క్ గ్రీన్ అనేది 0 to 500 అయితే మనం డార్క్ గ్రీన్లో చూపిస్తాం. దీన్ని ఎక్కువగా మనం దేనికి చూపిస్తామంటే ఫారెస్ట్ల గురించి మనం ఎక్కువ చూపిస్తూ ఉంటాం అనమాట. లైట్ గ్రీన్ అంటే చిన్న గడ్డి భూములు ఇటు వాటి గురించి ఎక్కువగా చూపిస్తూ ఉంటాం. ఎల్లో అంటే ఎడార్ల గురించి చూపిస్తాం. రెడ్ అనేది ఎక్కువ ఏంటంటే 10,000 ఎబో అయితే రెడ్ గురించి చూపిస్తాం అనమాట. 10,000 ఎబో ఎక్కువగా మనకి ఎక్కువ శిఖరాల గురించి చెప్పడానికి ఎక్కువగా మనం దీన్ని రెడ్ చూపిస్తాం అనమాట. ఇది మ్యాప్లో మనం దేన్ని ఏ కలర్ దేనితో చూపిస్తాం అనే దానికి సంబంధించి మ్యాప్లో నుంచి ఆడటం జరిగింది అనమాట. నెక్స్ట్, ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అంటే ఎన్సీఆర్టీ అంటాం అనమాట. ఎన్సీఆర్టీ అనేది మన భారతదేశంలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టి 1961లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది ప్రధానంగా దీని యొక్క ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంది. దీనికి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, ఆర్ఐఈస్ అని చెప్పేసి అంట. ఈ ఆర్ఐఈస్ అనేది మనకి మనకి వచ్చేలకి ఆర్ఐఈ మైసూర్లో ఉంది, ఆర్ఐఈ భోపాల్లో ఉంది, ఆర్ఐఈ షిల్లాంగ్లో ఉంది, ఆర్ఐఈ అజ్మీర్లో ఉంది, ఆర్ఐఈ నెల్లూరులో ఉంది. మైసూర్, భోపాల్, షిల్లాంగ్, అలాగే అజ్మీర్, నెల్లూరు, ఇట్లా మనకి డిఫరెంట్ ఆర్ఐఈస్ అనేవి ఉన్నాయి అనమాట. ఆర్ఐఈస్ అనేవి దేశవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. మనం సౌత్కి వచ్చేలకు ఉన్నటువంటి ఆర్ఐ ఎక్కడ ఉందంటే మైసూర్లో ఉంది. ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ అనమాట. అది ఎస్టాబ్లిష్మెంట్ 1961లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. 1964కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి మనకి అనేది మనం తీసుకుంటే కొఠారి కమిషన్ యొక్క స్టార్టింగ్ ఇయర్ 1964 అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ బిట్ క్రియేటివిటీ అండ్ న్యాచురల్ హ్యాపీనెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ చైల్డ్హుడ్ స్టేటెడ్ బై. ఇది కూడా మనకి 2005 ఎన్సెఫ్ మనం డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు
2005 ఎన్సెప్ డాక్యుమెంట్లో ఫస్ట్లోనే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఓకే, విద్యార్థులకు సహజ ఆనందం అనేది చాలా కీలకం, పిల్లలకి జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది చాలా అవసరం అని చెప్పేసి రవీంద్రనాథ్ ఠాగూర్ తన యొక్క పుస్తకంలో రాయటం జరిగింది అనమాట. సో ఆ కాన్సెప్ట్ని మనం ప్రధానంగా తీసుకొని ఎన్సెప్ 2005ని మనం మేక్ చేయడం అనేది జరిగింది. క్రియేటివిటీ, సృజనాత్మకత, అలాగే సహజ ఆనందం అనేది పిల్లలకి చాలా బాల్యదశలో చాలా అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాంటి సహజానందం అనేది, క్రియేటివిటీ అనేది ప్రస్తుత విద్యా విధానంలో లేదు, దాన్ని సంస్కరించాలని చెప్పేసి మనకి ప్రొఫెసర్ యశ్పాల్ ఆ లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనేటువంటి కాన్సెప్ట్ని 2003లో మనం తీసుకుని రావడం అనేది జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ యొక్క ఎన్సెప్ 2005 అనే దాన్ని కూడా ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో దాన్ని తీసుకొచ్చింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మహాత్మా గాంధీ గురించి మనం ఏం చెప్తాం, 1937 బేసిక్ ఎడ్యుకేషన్ గురించి మనం ప్రధానంగా ప్రస్తావన చేయడం అనేది జరుగుతుంది అనమాట. కరెక్ట్. నెక్స్ట్, చూస్ కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ టు ది కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకి ఎడ్గర్ కోన్ అన్నీ కూడా చూడండి, బిట్స్ అన్నీ కూడా మనకి ఏది కూడా తెలియనటువంటి బిట్స్ ఏమి లేవు, అన్నీ కూడా తెలిసినటువంటి బిట్సే ఉన్నాయి. ఏది కూడా తెలియని బిట్ అంటే ఏది కూడా లేదంటే అన్నీ కూడా తెలిసిన బిట్సే ఉన్నాయి అనమాట. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం అయినప్పుడు కూడా పెద్దగా మనం భయపడాల్సిన పని లేదు, అన్నీ కూడా మనకు తెలిసిన అంశాలు ఉంటాయి. సబ్జెక్ట్ని ఒక మీడియంలో మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా మనం రిమైనింగ్ మీడియంలో కూడా మనం చెప్పడానికి ఈజీగా అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఎడ్గర్ డేల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్. ఇది కరెక్టే. నేను 1948లో బుక్ కూడా రాయడం జరిగింది, ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే బుక్ కూడా నేను రాయడం జరిగింది. స్ట్రిప్స్ ఇన్ ద కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ సపరేట్ ఎంటిటీస్ అన్నాడు. ఇది సపరేట్ కాదు, దీంట్లో కలిసే ఉందన్నమాట, స్ట్రిప్స్ అనేవి కలిసే ఉన్నాయి. నెక్స్ట్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ది బేస్. ఇది ఇక్కడ బేస్లో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. వెర్బల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇన్ ద టాప్లో వెర్బల్ ఉన్నాయి, ఇక్కడేమో డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కోన్ కంటైన్స్ 3 ఇంపార్టెంట్ డివిజన్స్. ఫస్ట్ యాక్టివిటీస్ ఉంటాయి, మిడిల్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఉంటాయి, తర్వాత టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాబట్టి దీంట్లో ఏసీడీ అనేది మనకి కరెక్ట్గా ఉందన్నమాట. ఏసీడీ అనేది కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఒకటోది ఏసీడీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఎవాల్యుయేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అనలైజ్ the evidences of the behavioral change during children progress in school academic activities stated by. ఇది మనకి ఎవాల్యుయేషన్ డిఫరెన్షన్స్ గురించి చెప్పడం జరిగింది. దీన్ని చెప్పింది హెన్నా, దీని గురించి చెప్పడం అనేది జరిగింది అనమాట. హెన్నా ఎవాల్యుయేషన్ ఆఫ్టర్ కండక్షన్ ఆఫ్ స్పెసిఫిక్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అన్నాడు. ఆఫ్టర్ అంటే బోధన అభ్యాసంకి జరిగిన కొంత సమయం తర్వాత ఎవాల్యుయేషన్ చేస్తే దాన్ని ఏమన్నారంటే సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు. ఏమంటారు? ఇది ఆఫ్టర్ జరుగుతుంది, ఇది బిగినింగ్లో జరుగుతుంది, ఇది డ్యూరింగ్ జరుగుతుంది, పని జరిగేటప్పుడు జరుగుతుంది, ఇది ఫ్యూచర్ గురించి జరుగుతుంది అనమాట. ఫ్యూచర్ తప్పనిసరి వీటిలో ఒక బిట్టు టెట్ డిఎస్సీ తప్పనిసరిగా అడిగిపెట్టిన అవకాశాలు కూడా ఉన్నాయి. సో సమ్మేటివ్ ఎవాల్యుయేషన్. ఓకే, విద్యార్థి యొక్క లోపాలు తెలుసుకోవడం చేసేది డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి పాఠం చెప్పేటప్పుడు చేసే ఎవాల్యుయేషన్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. విద్యార్థికి వచ్చిన మార్కుల ఆధారంగా భవిష్యత్తులో వాడు ఏమవుతాడని చెప్పేదని ప్రెడిక్టివ్ ఎవాల్యుయేషన్ అని చెప్పేసి చెప్తాం అనమాట. నెక్స్ట్ చూడండి, 197లో కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ ఫ్రమ్ పర్సన్. పర్సన్తో డైరెక్ట్గా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం దేనికి సంబంధించింది? చెక్ లిస్ట్, యాప్టిట్యూడ్, అబ్జర్వేషన్, ఇంటర్వ్యూలో మనం ఏం చేస్తాం, ఎక్స్ అనే వ్యక్తి అలాగే వై అనే వ్యక్తి ఇద్దరు కూడా ఎదురుగా కూర్చొని క్వశ్చన్లు ఆడటం ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈ చెక్ లిస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఎక్కువ డైరెక్ట్గా జరిగేది ఇంటర్వ్యూ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద ఫాలోయింగ్ కమిషన్ ఒపీనియన్ దట్ డ్రాస్టిక్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ టీచర్ ట్రైనింగ్ ఇన్ ద సినారియో ఆఫ్ డిక్రీజింగ్ ప్రొఫెషనల్ వాల్యూస్. ఈ రోజుల్లో వృత్తిపరమైనటువంటి విలువలు అనేవి తగ్గేటువంటి ఈ సందర్భంలో ఉపాధ్యాయ విద్యలో డ్రాస్టిక్ చేంజెస్ అనేవి కావాలని చెప్పేసి 1983-85 మధ్యకాలంలో ఏర్పడినటువంటి చట్టోపాధ్యాయ కమిషన్ ముఖ్యంగా టీచర్ ఎడ్యుకేషన్లో చేంజెస్ గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా 4 year బిఎడ్ కోర్స్ 4 year కోర్సులు ఇంటిగ్రేషన్ చేయాలని చెప్పేసి, అలాగే మనకి రెగ్యులర్గా పిల్లలు టీచింగ్కి అలాగే లెసన్స్ కంటెంట్ సంబంధించి ఇంటిగ్రేషన్ అనేది ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో రకాల రిఫార్మేషన్ గురించి చెప్పడం జరిగింది మన చట్టోపాధ్యాయ కమిషన్. నెక్స్ట్, యశ్పాల్ కమిటీ గురించి మనకు తెలియదు కదా, లెర్నింగ్ వితౌట్
బర్డెన్ అనేటువంటి కాన్సెప్ట్ చెప్పారు. రంగరాజన్ కమిటీ దేనికి సంబంధించింది? రంగరాజన్ కమిటీ NEP 2020కి సంబంధించినటువంటి కమిటీని మనం రంగరాజన్ కమిటీ అని చెప్పేసి అంటాం. సెకండరీ విద్యా కమిషన్ దేనికి సంబంధించింది? 1952-53లో మనకి సాంఘిక శాస్త్రాన్ని పాఠశాల ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి కమిషను సెకండరీ విద్యా కమిషన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఉండి అవర్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ టు అటైన్ 21st century స్కిల్స్ అనమాట. 21st century స్కిల్స్ గురించి వరల్డ్ క్లాస్ అకాడమిక్ స్టాండర్డ్ స్టేటెడ్ బై, ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలని మనం అందుకోవాలని చెప్పేసి ముఖ్యంగా చెప్పింది ఎవరంటే NEP 2020 చెప్పింది అనమాట. అందుకే మనకు కూడా ఏపీలో మనం తీసుకుంటే ఏపీలో మనం తీసుకున్నట్టయితే మనకి NCERT బుక్స్ని అడాప్ట్ చేసుకొని ముఖ్యంగా NCERT బుక్స్ని అడాప్ట్ చేయడం జరిగింది అనమాట. ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ మనం అందుకోవాలని చెప్పేసి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఏపీ పాఠశాలలో సంపూర్ణంగా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగమే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట. దాంట్లో మనకి టెక్స్ట్ బుక్లు కూడా ఫస్ట్ పేజీలో ముందు మాటలో ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా 21st century స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అకాడమిక్ స్టాండర్డ్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనకి NEP 2020లో భాగంగా మనం NCERT సిలబస్ని అడాప్ట్ చేసుకోవాలని చెప్పేసి దాంట్లో ఉంటుంది అనమాట. అలాగే RTE యాక్ట్ మనకి ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 1, 2010లో అమల్లోకి వచ్చింది. NCERT 2005 ఓకే. NCERT 2005 ప్రధానంగా మనకి 5 రకాల అంశాలపై డిపెండ్ అయిందనమాట. తరగతి గదిని సమాజంతో ఇంటిగ్రేట్ చేయాలని, అలాగే పాఠ్య సహపాఠ్య విషయాలతో సంబంధం ఉండాలని